శామ్, భయపడకు శామ్. మనకు వ్యతిరేకంగా ఏది జరగదు. ధైర్యంగా ఉండు. నేనేం భయపడ్డం లేదు, ధైర్యంగానే ఉన్నాను. నువ్వేమీ నన్ను ఓదార్చక్కర్లేదు. నువ్వు వెళ్ళు. నువ్వు బాధపడలేదని చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. కూల్గా ఉండు శామ్, అంత పాజిటివ్గా జరుగుతుంది. ప్లీజ్ ఇంకేం మాట్లాడకు, నన్ను ఒంటరిగా వదిలే. శామ్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. శామ్, నేను చెప్పేది నేననుకోవడం లిల్లీని కాపాడింది కూడా సామాన్య అయ్యుండదు. చెప్పుకోవడం లేదు కానీ ఖచ్చితంగా శామే అయ్యుంటుంది. మన మెప్పు పొందడం కోసం తెలివిగా ఆ సామాన్య చేసినట్టు చెప్పింది. ఇదే నిజమయ్యుంటుందిరా. ఆ సామాన్యకి అసలు మంచి చేసే గుణమే లేదు. నాకు అర్థమైంది. ఆ సామాన్యకి తగ్గట్టు ఆవిడగారు తల్లి ఒకటి. ఇలా ఉండాలని చెప్పడం మానేసి అది పాడిందే పాటంటూ రాగం తీస్తుంది. ఏమన్నంటే మాట్లాడితే అమెరికన్ గొప్పలు చెప్పడం. మన శామ్ కూడా అమెరికా నుంచి వచ్చిందిగా. శామ్ ఎలా ఉందిరా? పద్ధతులు పెరిగే వాతావరణం నుంచి రావురా, ఒంట్లో ఉన్న రక్తం నుంచి చూస్తుంది. శాంతి మన ఇంటి రక్తం రా. అందుకే మన శామ్ పద్ధతిగా తెలియనివి తెలుసుకుంటూ ఒత్తిగ్గా ఉంటుంది. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? మాట్లాడేది నేనేనా అనా? మీ అమ్మ మారిందిరా. కొడుకు కావాలని కోరుకుంటున్నదే సరైంది అని నేను నిర్ణయించుకున్నాను. ఇక నీ సంతోషమే నా సంతోషం. కొంచెం లేట్ అయినా ఏ అనర్థం జరగకుండానే నువ్వు రియలైజ్ అయ్యావమ్మా. ఇంతేనా నా మీద నీకున్న ప్రేమ? ఇంకా డైలాగ్ వినిపించదనుకుంటా. సూర్య, నన్ను క్షమించురా. వయసుతో పాటు చాదస్తం పెరిగి నిన్ను రోజు వేధించాను. అమ్మా, సరదాగా అన్నంలే. ఏ తల్లికైనా తన బిడ్డను ప్రేమించటం తప్ప
వేధించడం తెలీదు. యు ఆర్ ఏ గుడ్ మదర్. తల్లి ప్రేమలో అర్థం ఉంటుంది కానీ స్వార్థం ఉండదమ్మా. ఏంటమ్మా? ఏం లేదురా, నేను పొగడాలనుందిరా, కానీ దిష్టి తగులుతుందని ఆగిపోతున్నాను. నానా, ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మవారి దయ మనకెప్పుడు ఉంటుంది. తల్లి మీద ఒట్టేశానని నువ్వేం ఆలోచించుకున్నానా? అమ్మో అమ్మో అమ్మో, నా మనసే మారిపోయాక ఆ ఒట్టెంతరా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టాననుకో, చెల్లి 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 చెల్లి, ఏంటమ్మా? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి జయంతి ఇది? అనాలని అన్నావా లేకపోతే అనుకోకుండా అన్నావా? ఏంటక్కా? ఇంత దక్క నువ్వు అన్నదే నేను అక్కడ ఉండి విన్నాను కదా, అది. ఇద్దరు అలా చూసుకుంటూ మాట మార్చాలని ప్రయత్నం చెయ్యొద్దు. నేను విన్నాను. నా చెవులు నన్ను మోసం చెయ్యవు. అది కదక్కా. నువ్వు ఏమైనా చెప్పు. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే నేను ఒప్పుకోను. మనిషి అన్నాక మాట మీద నిలబడి ఉండాలి. ఆ మాటకే కట్టుబడి ఉండాలి. ముందు సూర్యకి సామాన్యకి పెళ్లి చేయాలని చెప్పి ఇప్పుడు అక్కా, గట్టిగా మాట్లాడుకో. నా మాట అంతే చెల్లి. అక్కా, నువ్వు కావాలని గట్టిగా మాట్లాడుతున్నావని తెలుస్తోంది. కొంచెం గొంతు తగ్గించు, లేదంటే అసలుకే మోసం వస్తుంది. చేసేదంతా నువ్వేగా. అక్కా, ఇప్పుడేంటి నీ సమస్య? సామాన్య ఒక ఆడదానిగా ఒక ఆడపిల్ల మనసు తెలుసు కాబట్టే చెప్తున్నాను. పాపం ఆ పిల్ల సూర్యని తన భర్తగా ఊహించుకొని ఎన్నో కళ్ళు కంటుంది. ఇప్పుడు నీకొచ్చిన ఆలోచన వల్ల ఆ పిల్ల కలలు నెరవేరకపోతే ఆ పిల్ల జీవితం ఏమైపోతుందో. అయ్యయ్యో, రేపేమైనా చేసుకోకూడదు చేసుకుంటే ఏంటి 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 అని సాటి ఆడదనగా నువ్వు కూడా కాస్త ఆలోచించు. అసలు లెక్క ప్రకారం మనం ముందు సూర్య కనుక్కున్న పిల్ల సామాన్యే. వారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. ఎవరే